ఎర్రగడ్డ కారం చేద్దామా? దానికోసం కొన్ని ఎర్రగడ్డ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు, ఎండుమిరపకాయలు ఒక 4, 5, ఒక 7, 8 తెల్లగడ్డపాయలు. దీంతోపాటు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి, ఏమనుకోకండి. తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఒక 5-6 నిమిషాలు. దీని టేస్ట్ అంతా అక్కడే ఉంటుందండి. ఉడకబెట్టిన తర్వాత ఇలా కొంచెం దగ్గరగా వస్తుంది. అలాంటప్పుడు ఈ ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోండి. అంతే. ఇప్పుడు దీన్ని చక్కగా బౌల్లో వేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, ఊతప్పం, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. కారంగా అదొక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో స్పెషల్ కారం అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా నచ్చుతుంది మీకు.